ఏఐసిసి ఇన్ఛార్జ్ రెస్పెక్టెడ్ సరితా భరించి, హైదరాబాద్ పార్లమెంట్ సదస్య రెస్పెక్టెడ్ సురేష్ శంకర్జీ అండ్ local MLA and in charge of the Sangareddy district, respected Lakshmikant Rao ji and Nagesh Shettarji, Chandrasekhar Reddy ji, Council member Rashid ji, पूरे लोगों का पहली बार जो है मैडम हमने तेलंगाना स्टेट को आए और उसमें नारंगी कॉन्स्टिट्यूंसी को संगारेड्डी जिले को पहली बार है। आपकी तरफ से हमारे कांग्रेस की तरफ से आपको हार्दिक स्वागत है। అయితే ఎందుకంటే అందరికి అర్థం కావాలి వల్ల నేను ఇందులో మాట్లాడుకుంటూ అందుకే ఇప్పుడు ముందు గవర్నమెంట్ శాసనసభ్యులు చూడాలి ఓకే చీజెస్ బిల్కుల్ మీరు అయితే ఆయన మనకి సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఇవ్వట్లేదు. సంగారెడ్డి జిల్లాకు ఈ డిసిసి అధ్యక్షులను సెలెక్ట్ చేయడానికి, తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరందరూ గతంలో చూసారు, అందరూ ఎమ్మెల్యేలు అందరూ కలిసి డిసిసి అధ్యక్షుడిని, పెద్ద నాయకులు కలిసి డిసిసి అధ్యక్షుడిని నియమిస్తున్నారు. అవి బాత్ करना चाहता हूं मैडम, लक्ष्मीकांत राव जी, he belongs to this Narayanpur meeting. He hails from Narayanpur and he has become MLA. His parents hail from Narayanpur constituency. That is the greatness. అయితే మనం చూసినప్పుడు సురేష్ శంకర్ గారు మన జిల్లా అధ్యక్షులు 2 సార్లు పర్యాయం చేయడం జరిగింది. తిరుమల జగ్గారెడ్డి గారు చేయడం జరిగింది. బాగారెడ్డి గారు వాళ్ళందరూ కిషారెడ్డి గారు ఉన్నప్పుడు తిరుమల మొదటి వరకు కూడా మనమందరం పెద్ద నాయకులందరం కలిసి కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోరిక మేరకు మనమందరము ఈ డిసిసి అధ్యక్షుని ఎన్నిక అనేది జరుగుతాం. తర్వాత మీకు అందరికీ తెలిసి ఇప్పుడు కొత్త రకంగా ఏదైతే కొత్త ప్రాసెస్ కండక్ట్ చేశాం. మరి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కూడా చూసాం. మనం మొదలే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు కూడా ఆన్లైన్లో అన్ని కూడా మనము నామినేషన్ వేసుకొని అన్ని ఎలక్షన్ కూడా చేసుకోవడం జరిగింది. అట్లనే ఈ రోజు కూడా ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ నియామకం చేపట్టకుండా నాయకులతో కాకుండా కార్యకర్తల అభిప్రాయం మేరకు కార్యకర్తల అభిప్రాయం తీసుకొని వారికి హైకమాండ్ సమర్పించిన తర్వాత వారి బయోడేటా కానీ వారి పార్టీకి ఏ విధంగా సేవలు అందించారు, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సేవ చేశారు, ఎవరెవరు అర్హులు వచ్చిన లిస్టులో ఎవరెవరు అర్హులు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఓపెన్, అందరు ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు, డిసిసి అధ్యక్షుడికి నామినేషన్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మరి జిల్లా నుంచి వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలు వచ్చినటువంటి నామినేషన్లు అన్ని పరిశీలన చేసి మా ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షులు కానీ పరిశీలన చేసి మళ్ళీ ఏఐసిసి అభ్యర్థుల ద్వారా ఏఐసిసికి పంపడం జరుగుతుంది. అక్కడ ఏఐసిసిలో మళ్ళీ ఫైనల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది పారదర్శకంగా ప్రజాస్వామ్యంగా అందరి అభిప్రాయం మేరకు ఈ డిసిసి అధ్యక్ష పదవిని నియమించడం చేపట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్లో మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అరాచకాలన్నింటినీ ఎదుర్కొని కష్టపడి వారన్ని పెద్ద బాధలన్నీ భరించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి ఎమ్మెల్యేగా ఎంపీగా మమ్మల్ని గెలిపించిన మీరందరూ మీకు ఎక్కువగా రుణపడి ఉందని చెప్తా ఉన్నారు. అయితే అదే ఉద్దేశంతో ఈ రోజు కూడా స్థానిక ఎన్నికలు కొంచెం దూరం పోయినాయి. కోర్టు డిసెంబర్లో స్థానిక ఎన్నికలు కూడా జరిగింది. మనం అన్ని స్కీమ్లు ఏవైతే మనము ఎన్నికలు ఆగించినామో అవన్నీ కూడా మనం సక్రమంగా నెరవేరుస్తున్నాం. 100% 100% చేయాలంటే ఎవరితో కూడా కాదు, కానీ మనం 80% అందరూ కంప్లీట్ చేసి ప్రజలను తీసుకుంటా ఉన్నాం. మనకు పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇస్తారు, మేమందరం శాంక్షన్ చేస్తాం. మీకు గ్రామంలో మీరు పెద్ద నాయకులు విభజన వల్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ వాళ్ళందరూ మనం ఇచ్చిన కార్యక్రమాలు తీసుకోకపోయి ప్రజలకు అంత విధంగా అందరికి అంత విధంగా మనం కృషి చేస్తాం. కాకపోతే మీరు దగ్గర ఉంటారు రిలేషన్, మీరు వచ్చేసారి ఇంటి బిల్లు వస్తలేవు సార్, ఇంకా రేషన్ కార్డు రాలే సార్, సార్ వీళ్ళకి ఇంకా గరీబులు ఇంట్లో రాలే సార్, ఇంకా సమస్యలు మేము మా దృష్టికి తీసుకొని రావాలి. ఇటువంటివన్నీ డిసిసి అధ్యక్షులు కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసే పని చేస్తారు ప్రచారం గురించి. కానీ మనం అభివృద్ధి సంబంధం ఓటర్
ప్రజానీకంతో గ్రామాలలో ఉండే నాయకులకు సంబంధాలు ఉంటాయి. గ్రామాల్లో ఉండే నాయకులు కూడా వారితో కానీ ఎమ్మెల్యే దృష్టికి ఎంపీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇది పద్ధతి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు కారణం వల్ల కరెంట్ పైన డైరెక్ట్ నాకే ఫోన్ చేస్తున్నారు, నీళ్ళు రాకపోయినా డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు, అధికారులు ఏమైనా బిల్లు రాకపోతే ఫోన్ చేస్తున్నారు. కాబట్టి మనము దగ్గర నుండి మీరందరూ కూడా ఎప్పుడు చెప్తా ఉన్నదంటే మీ ప్రయత్నం మీరు చేసి నా దృష్టి కూడా తీసుకోండి. త్వరలో మళ్ళీ ఈరోజే మన గౌరవ ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో ఈ హైకోర్టులో ఏదైతే స్టే ఇచ్చిందో దాన్ని ఛాలెంజ్ చేసి స్టే రిలాక్సేషన్ గురించి ఈ రోజు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. మన గౌరవ పున్నం ప్రభాకర్ బీసీ మినిస్టర్ మీరందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఈ రోజు సిఐ గారు వాళ్ళందరూ ఈ రోజు దాన్ని సుప్రీంకోర్టులో డిఫెండ్ చేస్తా ఉన్నారు. త్వరలో ఏదైనా డిసిషన్ వస్తే మళ్ళీ ఏదో విధంగా ఆ డిసిషన్ ప్రకారం కోర్టు డిసిషన్ ప్రకారం మన ప్రభుత్వం మన క్యాబినెట్ లో సమాలోచన చేసి ఏ విధంగా మనం పోవాలి అని చెప్పేసి ఎన్నికలకు పోవాలి. ఇంకో విషయం చెప్తా ఉన్నా, కొన్ని అధికారుల వల్ల కొంతమంది 2011 జనాభా ఎస్సీ ఎస్టీకి, తర్వాత లేటెస్ట్ 2024 జనాభా బీసీ ఏదైతే బీసీ కమిషన్ చేపట్టిందో కులగణన దాని మీద చేయడం జరిగింది. చాలా మంది కష్టపడి 10 సంవత్సరాలు కష్టపడ్డారు, 2 సంవత్సరాలు మళ్ళీ కష్టపడ్డారు. మమ్మల్ని గెలిపించిన తర్వాత అన్ని ఊళ్ళో అన్ని కూడా ప్రతి దగ్గర కూడా అన్ని పనులు చూస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు రిజర్వేషన్ వలన కొంచెం నిరుత్సాహం కలిగిన మాట వాస్తవం. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ మారిన నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు. వారికి వేరే విధంగా ఇంకా ఇతరత్ర పదవులు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులు మళ్ళీ మనము గెలిపించుకునే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ డిసిసి అధ్యక్ష ఎన్నిక ఒకటైతే దీన్ని ప్రజలలో తీసుకొని మళ్ళీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళీ మనము మన కాంగ్రెస్ జెండా ఎగరేసే విధంగా మనం అందరూ కృషి చేయాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.